పొద్దుగాలనే ఇండ్లు శుద్ధి చేసుకొని దీపాలు పెట్టుకున్నారు. అటెనక గుల్ల బాట పట్టిండ్రు. ఏడ చూసినా ఇంతంత పొడుగు లైన్లు. ఇలా ముక్కోటి ఏకాదశి మరి. శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతలతోని గరుడ వాహనం మీద భూలోకానికి వస్తాడట. ఇయాల దర్శనం చేసుకుంటే మస్తు పుణ్యం, మోక్షం దక్కుతుందని భక్తుల నమ్మిక. మరి చూద్దాం పాండ్రి ఏడేడ ఎట్లెట్లా జరిగిందో. ముక్కోటి ఏకాదశికి ఎంకన్న గుళ్లకు మునుం బట్టిండ్రు భక్తులు. పొద్దుగాల మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎవ్వలి ఇలాకలాళ్ళు గుళ్లకు పోయి పూజలు చేసొచ్చిండ్రు. కుకట్పల్లిలా గుడికి పోయొచ్చింది సీఎం రేవంత్ సార్ బిడ్డ. దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నరసన దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, చెన్నూరి ఎమ్మెల్యే వివేక్ సార్ ఇంటోళ్ళంతా. ఈ ధర్మపురి గుడిని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి, యాదాద్రి కన్నా మంచిగా చేయాలని. కరెంటు బుగ్గల ఎలుగులా షెక్కున మెరిసింది భద్రాద్రి. శితం భక్తులొచ్చిండ్రు. యాదాద్రిలా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని మా భాగ్యం అనుకున్నారు. కళాకారుల ఆటపాటలు మస్త్ అనిపించినాయి. ఎమ్లాడల దేవుళ్ళ ఊరేగింపు సంబురంగా జరిగింది. వైకుంఠ ద్వారంకెళ్లి దేవుణ్ణి దర్శనం చేసుకుంటే 3 కోట్ల దేవతలను కొలిసిన పుణ్యం వస్తుందని నమ్మిక. పట్నంలా జిల్లాలల్లా అంతటా గుళ్ళకు పోయి మొక్కులప్పజెప్పిండ్రు. తిరుపతిలో ఆంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, షిన్మోళ్లు దర్శనం చేసుకున్నారు. బంగారు రథం మీద దేవుణ్ణి ఊరేగిస్తుంటే చూసుకుంటా మురిసిండ్రు భక్తులంతా.